రూపాయి కూడగట్టుకొని భవనాలను నిర్మించుకున్నారు. మరికొంతమంది అవే భవనాల్లో వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. ప్రతి నెలా వచ్చే ఆదాయంతో వారి జీవితం ఆనందమయంగా కొనసాగుతూ వచ్చింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో వారున్నారు. అన్ని చోట్ల 100 ఫీట్ల రోడ్డు వెడల్పు జరుగుతుంటే తమ వద్ద మాత్రమే 200 ఫీట్ల రోడ్డు వెడల్పు ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణపై మరోసారి పునరాలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలను కలుస్తూ తమ బాధను చెప్పుకుంటున్నారు. కంటోన్మెంట్ కార్ఖానా తిరుమలగిరి ప్రొటెక్టివ్ రాజీవ్ రహదారి ప్రాపర్టీ భవన యజమానుల ఆవేదన. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింకానా మైదానం నుంచి కార్ఖానా తిరుమలగిరి మీదుగా తూముకుంట వరకు రోడ్డు విస్తరణ పనుల కొరకు అధికార యంత్రాంగం మార్కింగ్ చేపట్టింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జింకానా మైదానం నుంచి తిరుమలగిరి వరకు వందలాది మంది వ్యాపార భవనాలను కోల్పోనున్నారు. రోడ్డుకి ఇరువైపులా 200 ఫీట్ల వరకు రోడ్డు విస్తరణ చేపడుతుండటంతో రోడ్డుకు సమీపంలో ఉన్న భవనాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యాపారులు భవనాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవనాన్ని కొనసాగిస్తూ సీనియర్ సిటిజన్స్ ఆవేదన చెందుతున్నారు. సుమారు 2000 కుటుంబాలు దీని మీద జీవనోపాధి కలిగి ఉన్నారు. ఎందరో దీని మీద లోన్లు తీసుకొని ఉన్నారు. రకరకాల కుటుంబాలు ఉన్నాయి. దీని గురించి వీళ్ళందరూ రోడ్డు మీద పడతారు. దీని గురించి కూడా తీవ్రంగా ఆలోచన చేయాలి గవర్నమెంట్. తాము రోడ్డు వెడల్పుకు అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, 100 ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేపట్టాలని ప్రొటెక్టివ్ రాజీవ్ రహదారి ప్రాపర్టీ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పలంచ అమర్నాథ్ డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రముఖమైన ప్రాంతంలో కేవలం 80 నుండి 100 ఫీట్ల వెడల్పు మాత్రమే చేపట్టారని, ఫ్లైఓవర్ల నిర్మాణాలు సైతం ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. సెక్రటరియట్ నుంచి ఆసిఫాబాద్ వరకు స్టేట్ హైవే 1 గా ఉందని, సెక్రటరియట్ నుంచి జింకానా మైదానం వరకు 80 ఫీట్ల రోడ్డు ఉందని, జింకానా నుంచి కార్ఖానా మీదుగా తూముకుంట వరకు 200 ఫీట్ల రోడ్డు వెడల్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. తూముకుంట తర్వాత యథావిధిగా ఆసిఫాబాద్ వెళ్లే 80 ఫీట్ల రోడ్డు ఉందని, కేవలం జింకానా మైదానం నుంచి తూముకుంట వరకు 200 ఫీట్ల రోడ్లు వెడల్పు చేయడంతో వందలాది మంది వ్యాపారులు రోడ్డున పడడం జరుగుతుందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్ గా సెక్రటరియట్ నుంచి ఆసిఫాబాద్ వరకు స్టేట్ హైవే 1 అయితే, సెక్రటరియట్ నుంచి జింకానా గ్రౌండ్ వరకు ఇది 80 ఫీట్ రోడ్డు మాత్రమే ఉంది. అక్కడి నుంచి తూముకుంట వరకు 200 ఫీట్లు చేద్దామని గవర్నమెంట్ ఆలోచనలో ఇక్కడ మార్కింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 100 ఫీట్ రోడే ఉంటుంది. ఈ మధ్యలో ఎందుకోసం వీళ్ళు ఈ 11 కిలోమీటర్స్ 200 ఫీట్ చేయాలనుకుంటున్నారు? ఎవరి స్వార్థం గురించి చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ప్రజలకు ఎంతో నష్టపోతున్నారు. ఇక్కడ 200 ఫీట్లు చేయాలనుకుంటున్నారు. ఇది 100 ఫీట్ల రోడ్డు అయితే సరిపోతుంది. మన హైదరాబాద్లో 24 రేడియల్ రోడ్స్ ఉన్నది. ఇది కూడా ఒక రేడియల్ రోడ్డు. దీన్ని కూడా 100 ఫీట్లు చేయాలని మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వెడల్పై ప్రణాళిక రూపొందించిందని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తరచుగా ఈ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండటంతో రోడ్డు వెడల్పుకు శ్రీకారం చుట్టారని, కేసీఆర్ స్వార్థంగా ఆలోచించడంతో 200 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయాలని ప్రణాళిక రూపొందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి జింకానా మైదానం నుంచి తూముకుంట వరకు 100 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయాలని కాంగ్రెస్ నాయకుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. ఈ రాజీవ్ రహదారి 200 ఫీట్ అనేది చాలా అన్యాయం. ఇది లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు రానుపోతూ కనుక ఆ నిర్ణయం తీసుకున్నాడు. మరి ఆ నిర్ణయం వల్ల ఎన్నో వేల కుటుంబాలు రుణపడతాయి. అదే కాకుండా ఇప్పుడు చూసుకుంటే జింకానాకు ముందు 80 ఫీటు, మరి తుమ్ముకుంట తర్వాత 80 ఫీటే ఉంది. మధ్యలో ఈ 11 కిలోమీటర్స్ అనేది 200 ఫీట్ అనేది చాలా అన్యాయం ఇది. మరి ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు, మన శ్రీ గణేష్ గారు, ఎమ్మెల్యే గారు, మీరు పునరాలోచించి ఈ 100 ఫీట్కే చేయాలని చెప్పి మేము ఈ ప్రజల తరఫున కోరుతున్నాము. కార్ఖానా ప్రాంతంలో అనేక భవనాల రూపురేఖలు కోల్పోవలసి వస్తుందని, వేలాది మంది రోడ్డున పడతారని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. కార్ఖానాకు చెందిన అమర్నాథ్ ఆధ్వర్యంలో ప్రొటెక్టివ్ రాజు రహదారి ప్రాపర్టీ అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు. జింకానా నుంచి తిరుమలగిరి వరకు ఉన్న వ్యాపారులు సభ్యులుగా ఈ అసోసియేషన్ లో ఉన్నారు. తమకు జరిగే నష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు తెలియజేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు పలు శాఖల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. మరోసారి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. స్టేట్ హైవే 1 గా ఉన్న తమ రోడ్డు మార్గంలో ప్రారంభం నుంచి చివరి వరకు 80 ఫీట్ల రోడ్డుగా కొనసాగుతుందని, కేవలం జింకానా మైదానం నుంచి తూముకుంట వరకు మాత్రమే 200 ఫీట్ల రోడ్డు వెడల్పు చేస్తున్నారని, మరోసారి పునరాలోచించి తమకు నష్టం జరగకుండా చూడాలని పొన్నం ప్రభాకర్ కు అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ప్రొటెక్టివ్ రాజు రహదారి ప్రాపర్టీ అసోసియేషన్ సభ్యులు తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. తమకు జరిగే నష్టాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. 100 ఫీట్ల రోడ్డుకు కలిసికట్టుగా అందరూ సుముఖంగా ఉండగా 200 ఫీట్ల రోడ్డును మాత్రం అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రొటెక్టివ్ రాజు రహదారి ప్రాపర్టీ సభ్యులు తమ ఆస్తుల్ని కాపాడుకునేందుకు ఏ విధంగా ముందుకు సాగుతారో, అధికారుల సహకారం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.